ఒంటి నిండా విషం నింపుకున్న మనిషివి నువ్వు. నీ చూపు పడినందుకే నా జీవితం కాలిపోయింది. పోయింది పోయింది పోయింది. అమ్మా, ఈవిడ నీకు తెలుసా? బాగా తెలుసు. బ్రతికినంతకాలం గుర్తు చేసుకోకూడని మనిషే ఈ కృష్ణ తులసి. చనిపోయే చివరి క్షణాల్లో కూడా గుర్తుండే మొదటి మనిషి ఈ కృష్ణ తులసి. అరుంధతి, నా పేరు పలికే అర్హత కూడా నీకు లేదు. ఇన్నేళ్లైనా నా మీద నీకు కోపం తగ్గలేదన్నమాట. అంత మాట అనకమ్మా. ఆ రోజు నా వల్ల జరిగింది పొరపాటే, కావాలని చేసిన తప్పు కాదు. తప్పు కాదా? తప్పు కాదా? తలుచుకో కృష్ణ తులసి. ఒక్కసారి జరిగింది నువ్వే తలుచుకో. నీ వల్ల, కేవలం నీ వల్ల ఆ రోజు ఎన్ని ఘోరాలు జరిగాయో గుర్తు తెచ్చుకో. అసలేం జరిగిందమ్మా? ఏంటిదంతా? అమ్మా, ఎవరు వీళ్ళంతా? ఏం మాట్లాడుతున్నారు? చెప్పమ్మా. అమ్మా దుర్గమ్మ, ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు. నేరం చేసిన దానిలా ముద్ర వేయించుకొని భర్తకి తమ్ముడికి దూరంగా పిల్లల్ని గుట్టుగా పెంచుకుంటూ బతుకుతున్నాను. కానీ అరుంధతి దృష్టిలో మాత్రం ఇప్పటికీ మంచిదాన్ని కాలేకపోయాను. అరుంధతి నన్ను శత్రువులా చూడటానికి కారణం 25 ఏళ్ల క్రితం జరిగిన ఊహించరాని సంఘటనలే. నమస్కారం కైలాష్ గారు. నమస్తే అండి. మీకోసం ఎదురు చూస్తున్నాం. లేట్ అయిందా అండి? కరెక్ట్ టైంకే వచ్చారండి. క్వాలిటీ ప్రోడక్ట్ కావాలనుకున్నప్పుడు కాస్త ఆలస్యమైనా అది బానే ఉంటుంది. తను నా కూతురమ్మా, పేరు అరుంధతి. ఓ, నువ్వేనా అరుంధతి? మీ నాన్నగారు ఎప్పుడూ నీ గురించి చెప్తుంటారు. ఇప్పుడు గాని నిన్ను చూడలేకపోయాను. తను విజయవాడలో రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకుంటుందమ్మా. అందుకే ఈ ఊళ్ళో ఎక్కువగా కనిపించదు. ఓ, మన టెక్స్టైల్ బిజినెస్ కి చీరలు సప్లై చేస్తుందని చెప్పాను కదమ్మా. ఆమె ఈవిడ కృష్ణ తులసి. తెలుసులే నాన్న. నా గురించి ఆవిడ దగ్గర చెప్పినట్టే ఆవిడ గురించి కూడా నా దగ్గర చాలా సార్లు చెప్పావు కదా నాన్న. ఈయన మా వారు శేఖర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. తను మా పిన్ని. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. వీడు మా తమ్ముడు సూర్య. నమస్తే. నమస్తే. లక్షణంగా ఉన్నావు. లక్ష్మీదేవి కళ ఉట్టిపడుతుందమ్మా. అమ్మా కమల, ఆ చీర తీసుకోమ్మా. తీసుకో కమల. ఇవ్వండి. మహావీర్, వెళ్దాం పద. అలాగే పద. రండి, లోపలికి రండి. ఒక నిమిషం ఆగు, నాకు ఇచ్చేసి వెళ్ళు. మొదటిసారిగా మా ఇంటికి ఫ్యామిలీతో పాటు వచ్చారు. మా ఆతిథ్యం స్వీకరించండి. తీసుకోండి, తీసుకోండి. వద్దమ్మా, మా వాడికి ఇవ్వు. తీసుకోండి. థ్యాంక్ యూ.
అది సరే కైలాష్ గారు, నాకు అనుమానం మిగిలిపోయింది. అడగండి అమ్మా. పెళ్లి జరగబోయేది మీ తమ్ముడు కూతురికేగా? అవునమ్మా. మీ పెద్దమ్మాయి అరుంధతికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేస్తున్నారేంటి? మా తమ్ముడు మహావీర్కి రాజస్థాన్లో ఉన్న వ్యాపారం చేయడానికి ఒక తోడు అవసరం. పెళ్ళైన వెంటనే దంపతులిద్దరూ రాజస్థాన్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత మా అరుంధతికి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించాలమ్మా. ఉమ్, సూర్య, మీరేంటిక్కడ? ఏవైనా కావాలా? ఆ, మీతో చిన్న పనుంది. మీరేం కంగారు పడకండి. ఒంటరిగా ఉన్న అమ్మాయి గదిలోకి మగపిల్లాడు వస్తే కంగారుగానే ఉంటుందనుకోండి. ఎవరికి? మగపిల్లాడిగా? నాకేం కంగారు లేదు. అంత సైలెంట్గా కనబడే మీరు ఇలా సడన్ గా ఎందుకొచ్చారా అని ఆశ్చర్యంగా ఉంది, అంతే. ఇంతకీ మీ పనేంటి? ఇది మీదేనా? అవును, నాదే. అది సరే, ఈ పట్టి నాదే అయ్యుంటుందని మీరెలా అనుకున్నారు? ఏం లేదు, చాలా అందంగా ఉంది. ఇంత అందమైన పట్టి అంతే అందమైన అమ్మాయిదై ఉంటుందని అనుకున్నాను. ఈ పెళ్ళిలో అందమైన అమ్మాయి మీరు తప్ప ఇంకెవరు లేరుగా, అందుకే మీ దగ్గరకు వచ్చాను. అసలు మాటలే రావనుకున్నాను. బానే మాట్లాడుతున్నారే. చెప్పాలంటే అమ్మాయిలతో మాట్లాడడం అస్సలు అలవాట్లేదండి. నిజం చెప్పాల్సి వస్తే పెళ్లి కూతురు కంటే మీరే అందంగా ఉన్నారు. సరే, లేట్ అవుతుంది, ఇక వెళ్దామా? హ్మ్. ఎవరది? ఎవరది? బయటికి రండి. అమ్మా, నన్ను క్షమించమ్మా. మహేంద్ర గారు, తప్పైపోయిందమ్మా. డబ్బు కాచిపడి ఇలా చేశాను. నన్ను క్షమించమ్మా. ఇవిగోండి. వీడు మీకు తెలుసా? తెలుసండి, మా షాప్లోనే పనిచేస్తారు. ఏమయ్యా, కాస్త అయినా బుద్ధుందా? వీళ్ళ దగ్గరనే పనిచేస్తూ వీళ్ళనే బాధ పెట్టాలని చూస్తావా? చిచి. బాబు, నా పరిస్థితి అలాంటిది. మా ఆవిడికి ఒంట్లో బాగాలేదు. ఇప్పటికే హాస్పిటల్లో చాలా డబ్బు ఖర్చు చేశాను. కైలాస్ సార్ దగ్గర కూడా 25,000 అప్పు తీసుకున్నాను. అవన్నీ తీర్చాలన్నా, మా ఆవిడ బతకాలన్నా ఇంకా డబ్బు కావాలి. కానీ ఊర్లో నాకు అప్పు పుట్టట్లేదు. అందుకే గత్యంతరం లేక ఇలా దొంగతనం చేసి దొరికిపోయాను. ఇలా పాపిష్టి సొమ్ముతో ట్రీట్మెంట్ చేస్తే ఆవిడ బ్రతుకుంటుందనుకుంటున్నావా? ఎంత సంబరంగా పెళ్లి చేస్తున్నారో చూస్తున్నావుగా. ఈ నగలు పోతే వాళ్ళందరికీ ఆ సంతోషం ఉంటుందా? పెళ్లికొస్తే నగలు పోయాయని కైలాష్ గారిని అందరు తిట్టుకోరు? నిజమే, తప్పు చేశాను. ఇతని గురించి మీ నాన్నకు చెప్పనా? వదిలేండి, ఆయన బాధపడతారు. ఎంత కావాలి చెప్పు, ఎంత కావాలి? 10,000 కావాలమ్మా. సరే, రేపు నేనే ఇంటికొచ్చిస్తానులే.
మీరు దేవతమ్మా. మహేంద్ర గారు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. అలాగేనమ్మా. భోంచేసి వెళ్ళండి. అరుంధతి హడావిడి చూస్తుంటే ముచ్చటేస్తుంది పిన్ని. అవునమ్మా, చాలా చలాకీగా కూడా ఉంది. అమ్మా కృష్ణ తులసి, వెళ్ళి భోంచేయండి అమ్మా. ఆగండి ఆగండి ఆగండి, మళ్ళీ చుట్టాలందరూ పెరిగిపోతారు. ముందు ఫొటోస్ దిగేద్దాం, అప్పుడు ఎంతసేపైనా కూర్చోవచ్చు. అది కాదండి, బంధువులంతా అయ్యాక మేము తింటాంలే. భలే వారే, మీరు కూడా మాకు బంధువుల్లాంటి వాళ్లే. రండి కృష్ణ తులసి గారు. మేం రావాలంటే ఒక కండిషన్. కండిషనా? ఏంటండి? నువ్వు నన్ను అండి అని పిలవద్దు, కృష్ణ తులసి అని పిలిస్తే వస్తాను. అలాగే కృష్ణ తులసి, మీ వారితో కలిసి రా. ఏంటి కృష్ణ తులసి, పెళ్లికెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఏదో ఆలోచిస్తూనే ఉన్నావు. ఏం జరిగింది? ఇంకా ఏం జరగలేదు పిన్ని, మనమే జరిపించాలి. జరిపించడం ఏంటమ్మా? కైలాష్ గారి కూతురు అరుంధతి నాకు బాగా నచ్చింది పిన్ని. మన సూర్య లాంటి మంచివాడికి అలాంటి మంచి అమ్మాయితో పెళ్లి జరిగితే వాళ్ళ జీవితం బావుంటుంది అని నాకు అనిపిస్తోంది. నీకిష్టమైతే వాళ్ళిష్టం ఏంటో కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు పిన్ని? తాళి కట్టిస్తానంటే ఎందుకొద్దంటానమ్మా? శుభం. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. నా కొడుక్కి మీ అమ్మాయితో రాసుంది కాబట్టే ఇన్నేళ్లు ఏ సంబంధం ఖాయమవలేదు కైలాష్ గారు. దేనికైనా సమయం రావాలి పిన్ని. ఆ సమయం వచ్చింది కాబట్టే ఇప్పుడింత మంచి సంబంధం కుదిరింది. కైలాష్ గారు, మీరు ఒప్పుకుంటారో లేదో అన్న సందిగ్ధంలోనే వచ్చి అడిగామండి. కానీ మీరు మా కుటుంబం మీద ఉన్న గౌరవంతోనే ఒప్పుకున్నారు. ఆ సంతోషంలో మేము భాగం పంచుకుంటున్నాం శేఖర్ గారు. ఎక్కడి నుంచో వచ్చి 25 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తూ ఉంటున్నాము. తెలుగు వాళ్ళ అభిమానాన్ని, మర్యాదని పొందాము. మీ కుటుంబంలో మా అమ్మాయి సంతోషంగా ఉంటుందనే నమ్మకంతోనే ఈ సంబంధాన్ని ఒప్పుకుంటున్నాం. ఈ మంచి సమయంలో మరొక్కసారి నా మనసులో మాట చెప్తున్నాను కృష్ణ తులసి. నిజంగా నువ్వు చాలా మంచి ఆలోచన చేశావు. సూర్య లాంటి మంచి అబ్బాయికి నా కూతుర్నివ్వడం నాకు సంతోషమే. శుభం.
ఇప్పటి వరకు మన మధ్య ఉన్న వ్యాపార సంబంధం కాస్త ఈ పెళ్లితో శాశ్వత బంధంగా మారబోతుందన్నమాట. అన్నీ మనమే మాట్లాడేసుకుంటున్నాం. ఇంతకీ అమ్మాయి మనసులో ఏముందో తెలియలేదు. పెళ్లి చూపుల్లో కూర్చోవడం ద్వారా తండ్రి మాటకి విలువిచ్చే అమ్మాయి అని అర్థమైంది. నిజంగా మా తమ్ముణ్ణి చేసుకోవడం అరుంధతికి కూడా మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే అందరం సంతోషిస్తాం. నేనొకసారి సూర్య గారితో సెపరేట్గా మాట్లాడాలి. అదేంటి, ఏం మాట్లాడతావు? అమ్మాయిగా నాకు కొన్ని తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏం పర్వాలేదు, మీరెళ్ళి మాట్లాడుకోండి. నా వైపు నుంచి చెప్పడానికి ఏమీ లేదండి. మిమ్మల్ని చూడగానే నచ్చేశారు. మీలాంటి దేవత భార్యగా వస్తుందంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి? మిమ్మల్ని భర్తగా చేసుకోవాలంటే నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. కండిషన్సా? ఏంటండి అవి? మంచి అమ్మాయి భార్యగా రావాలని మీరెలా ఆశపడతారో ఒక మంచి అబ్బాయి భర్తగా రావాలని నేను అంతే ఆశపడుతున్నాను. నాకు మందు తాగేవాళ్ళంటే నచ్చరు. మీకు అలవాటుందా? మందా? నా ఫ్రెండ్స్ తాగితేనే ఊరుకోనండి. సిగరెట్స్ కాలుస్తారా? లంగ్స్ పాడైపోతాయి కదండి. ఏమైనా ఎఫ్ఐఆర్స్ లాంటివి? నన్ను అలా అనుమానించకండి. అంటే మీకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవా? బ్యాడ్ అనే పదమే నాకు నచ్చదండి. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టమే. థ్యాంక్ యూ అరుంధతి. ఎక్కడ ఈ పెళ్లికి నువ్వు నో చెప్తావోనని కంగారు పడ్డాను. చాలా థ్యాంక్స్. కైలాష్ గారు, ఇంకా ఆలస్యం ఎందుకో? తాంబూలాల్ని మార్చేసుకొని మీ అమ్మాయిని మా అమ్మాయిగా చేసుకుంటాం. ఏమంటారు? ఏమంటానమ్మా, అలాగే జరిపించేద్దాం. కలుగు నీకు పోయి రావే మరదలా ప్రాణపదముగా పెంచుకొంటిమి నిన్ను మరువగా లేములే. శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా. సూర్య 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 సూర్య. ఏంట్రా బాటిల్ పగల కొట్టేశావు? పగిలింది బాటిల్ కదరా, వాడి కాబోయే భార్య జీవితం. అంటే అరుంధతి జీవితం అలా అవుతుంది అని చెప్తున్నాడా? చెప్పడం ఏంట్రా, వాడిని చేసుకున్నాక జరిగేది అదే కదా. నాలాంటి వాడిని చేసుకున్న ఎవరి జీవితమైనా ఇలాగే జరుగుతుందిరా. పాపంరా, మరీ అమాయకురాల్లా ఉంది. మీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అని అడిగింది. లేవని చెప్పానురా. అంటే అబద్ధం చెప్పావా మామ? తప్పు కదరా. నేనెక్కడ అబద్ధం చెప్పానురా? నేను చెప్పినవన్నీ నిజాలేరా. తను మీరు మందు తాగుతారా అని అడిగింది. ఫ్రెండ్స్ తాగితేనే తిడతాను అన్నాను. ఇది నిజమే కదరా? నా మందంతా మీరు తాగేస్తే నేనేం తాగాలి అని తిడతాను కదా. నేను నిజమే కదరా చెప్పాను. నువ్వు సూపర్ రా. సిగరెట్ తాగుతారా అని అడిగింది. తాగితే లంగ్స్ పాడైపోతాయి అన్నాను రా. పొగ తాగితే పాడైపోతాయన్నాను కానీ
నేను తాగనని చెప్పలేదు కదా. నువ్వు మళ్ళీ సూపర్ హే. ఫైనల్గా లవ్ ఎఫైర్ ఏమైనా ఉందా అని అడిగిందిరా. నన్ను అలా అనుమానించకండి అని అన్నాను కానీ ఎఫైర్స్ లేవని చెప్పలేదు కదా. నువ్వు అదృష్టవంతుడివిరా, లేకపోతే అంత పెద్దింటి అమ్మాయికి నువ్వు కనెక్ట్ అవడం ఏంట్రా? నేనెక్కడ కనెక్ట్ అయ్యానురా? వాళ్ళే కనెక్ట్ చేసుకున్నారు. అరుంధతి ధైర్యం చూసి మా అక్క ముచ్చట పడిందిరా. వాళ్ళ ఆస్తి చూసి నేను కూడా ఇష్టపడ్డాను, అంతే. పెళ్లి చూపులు, తాంబూలాలు మార్చుకోవడాలు అన్ని క్షణాలలో అయిపోయారా. ఈ ఆనందంలో అర్జెంటుగా ఒక రౌండ్ ఆడాలరా. తీయండిరా. ఏంటి తీసేది? పేక ముక్కలరా. అవి తీయాలంటే ముందు నువ్వు చేసిన అప్పు తీర్చాలి. అంటే పాతప్పు తీర్చకపోతే కొత్తప్పు ఇవ్వరా? అవేమన్నా మా సొంత డబ్బులు అనుకుంటున్నావా? మేము ఇంకో చోట అడిగి ఇప్పించినవే కదా. అవునరా, నువ్వు ఇప్పటికే 10 లక్షలు అప్పు చేశావు. ఆ 10 లక్షలు కడితేనే డబ్బు అప్పుగా ఇస్తానంటున్నారు. కడదాంలేరా. ఏంటి కట్టేది? 10 లక్షలు కట్టాలంటే మీ అక్క ఆస్తులు అమ్మాలి తెలుసా? అవన్నీ కాదురా, ఇప్పుడు అప్పిస్తారా ఇవ్వరా? నువ్వు ఇలా అడుగుతావనే ఒక ఆప్షన్ని వెంట పెట్టుకుని వచ్చాను. ఏంట్రా అది? ఏంట్రా మళ్ళీ సంతకమా? అవునరా, లేకపోతే దుర్గారావు అప్పివ్వనన్నాడు. ఇటివరా. సంతకం దేముందిరా? డబ్బు కావాలి, ఆడాలి, తాగాలి, తిరగాలి. పెట్టేస్తే పోలా. ఇదిగా. రేయ్, ఏంట్రా అలా పెట్టేసావు సంతకం? ఏం పర్లేదు మామా, అరుంధతితో నా పెళ్ళైన వెంటనే అన్నిడిపించేస్తాను కదా. రేయ్, నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురాపో. ఓకే మామా. అక్క తమ్ముళ్ళిద్దరూ చాలా బాగా నటిస్తున్నారు. ఈ పెళ్లి చేయించి నా ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్ చేశావు నువ్వు. నా కూతుర్ని మోసం చేసిన తమ్ముడు, మమ్మల్ని నమ్మించాలని చూసిన అక్క